నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు సార్? మందపాటి వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది సార్. ఈ 12 నెలల పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? పరిపాలన బాగుందమ్మా. ఎందుకంటే గతంలో రోడ్ల మీద నడిచే పరిస్థితి కాదు. ఈ రోడ్లు పల్లెటూరు రోడ్లు కానీ అన్ని గ్రామాల్లో కానీ రోడ్ల వ్యవస్థ అధ్వానం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు అన్నీ బాగున్నాయి. ఎలక్ట్రిసిటీ కరెంటు పవర్ కట్ అది తగ్గింది. ధరలు కరెంటు రేట్లు కూడా పెద్దగా పెంచలేదు. అన్ని విధాలా ఒక విధంగా బాగానే ఉంది. పరిపాలన ఇబ్బంది లేదు. మరి ఈ పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? అంటే వైసీపీ వాళ్ళు వ్యతిరేకత వచ్చిందంటే సహజం. ఎందుకంటే వాళ్ళు పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి కనీస మౌలిక వసతుల కల్పన అనేది మర్చిపోయారు వాళ్ళు 5 ఏళ్ల పాటు. ప్రజలకి కనీస మౌలిక వసతులు అంటే ముందు రోడ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, సౌకర్యాలు అనేది ప్రజలకు కావాలి. అవన్నీ వాళ్ళు గాలికి వదిలేసేసి నెలకు ఒకసారి బటన్ నొక్కడం నేర్చుకున్నాడు ఆయన. అందుకే అలా బటన్ నొక్కలేదనే ఉద్దేశంతోనే వాళ్ళు అంటున్నారు తప్ప ప్రస్తుతానికి ప్రజలకి ఎటువంటి ఈ పాలనలో ఇబ్బంది లేదు. మీరు కొడుతున్నారు, కొట్టించుకున్నాం, రేపు అధికారం మాది, రేపు మేము కొడతాం, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ స్పందన ఏంటి? ఇప్పుడు అలాంటి వ్యాఖ్యల వల్ల ఈ 11 కూడా రాకుండా పోవటానికి ఆయన మాట్లాడుతున్నాడు అట్లా. ఎందుకంటే ఇప్పుడు 11 రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు 5 ఏళ్ల పాటు పరిపాలన చేసిన విధానం వల్ల 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండడానికి ఆయన చేసేది. అంటే పార్టీ అంతదానం అయ్యే దశలో మాట్లాడుతున్నాడు ఆయన. రెడ్ బుక్లో పేర్లు రాస్తే జడుస్తామా అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? రెడ్ బుక్ అనేది వాళ్ళు చేసిన అరాచకాలు నమోదు చేసిన బుక్ మాత్రమే తప్ప ఇది ప్రత్యేకంగా ఎవరి మీద కక్ష తెచ్చుకోవడానికి రాసింది కాదు లోకేష్ గారు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసింది ఒక అధికారులను ఇబ్బంది పెట్టారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. అసలు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు. మనకి భారత రాజ్యాంగం ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది, మనకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఆ వాక్ స్వాతంత్రానికి తాళం వేశాడు జగన్. మరి అటువంటి పరిపాలన, దుష్ట పరిపాలనకి వాళ్ళు మన సమాజం చెప్పాల్సిన పరిస్థితి లేకపోతే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే పేర్లు రాసుకోండి, వచ్చాక సినిమా చూపిస్తా అని జగన్ అంటున్నారు. అదేంటంటే ఆయన ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండడం కోసమే తప్ప ఇట్లాగే భయపెడుతూ ఉంటే ఏంటంటే ఆ ప్రజలు ఇలాంటి పరిపాలనకి ఇంకా మనకు వద్దురా బాబు అని ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా చేస్తారు. మరి సార్, రేషన్ వ్యాన్లు ఆపేస్తున్నారని తెలిసింది, దానివల్ల అసలు యూజ్ ఉందంటారా? రేషన్ వ్యాన్ల వల్ల ఉపయోగం లేదమ్మా. అది నిరుపయోగమైన కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ వైసీపీ కార్యకర్తలకి 10% కట్టించుకుని 90% గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇచ్చిన వ్యాన్స్ అవి. ఓన్లీ వ్యాన్ ఇంటింటికే వెళుతుందంటే ఇంటింటికి వెళ్తుల్లా. గతంలో ప్రతి పౌరుడు కూడా నిత్యావసర వస్తువులు డిపో నుంచి తెచ్చుకునేవాడు. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాన్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఇస్తున్నారంటే ఇట్లా ఓ సెంటర్లో పెడుతున్నాడు, అందరినీ సెంటర్ కలెక్ట్ చేసి అక్కడ ఇస్తున్నాడు. దానివల్ల కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడు, ఎంతవరకు నిజమండి? అరెస్ట్ అవుతారమ్మా. కాకపోతే కొద్దిగా టైం టేకనే కానీ అరెస్ట్ అవడం ఖాయం. ఎందుకంటే అన్ని వేళ్ళు అటే చూపిస్తున్నాయి. బంగారు బిస్కెట్లు మార్చినవి కానీ సాక్ష్యాధారాలతో అన్నీ దొరుకుతున్నాయి. అతను చుట్టూ అనుచరులందరూ ఇవాళ జైల్లో ఉన్నారు. అతని పరిపాలన, వాళ్ళ తండ్రి పరిపాలన కూడా అధికారులు ఇబ్బంది పడి జైలు పాలయ్యారు. ఇప్పుడు ఇతని పరిపాలన కూడా అధికారులు కానీ అతని అనుచరులు కానీ జైలు పాలయ్యే స్థితే వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటారా? రెండూ కావాలమ్మా. ఎందుకంటే పథకాలు అనేది ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సంక్షేమం పెట్టింది ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి ప్రజలు సంక్షేమానికి అలవాటు పడ్డారు. ఆ తర్వాత పథకాలతో పాటు అభివృద్ధి కూడా లేకపోతే గత ప్రభుత్వాన్ని అందుకే కూలదోశారు. ఎందుకంటే అభివృద్ధి కావాలి, అలాగని పథకాలు కావాలి. ఈ రెండు ఉంటేనే, అంటే అన్ని సమపాలనలు ఉంటేనే ప్రభుత్వం ఏదైనా బ్యాలెన్స్గా నడుస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజం అంటారు? పథకాలు అంటే ఇప్పుడు జూన్ నుంచి అన్ని పథకాలకి తల్లికి వందనం రేపు జూన్లో వేస్తున్నారు. అన్నదాత సుఖీభావ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ బండ్లు 3 బండ్లు ఇస్తున్నారు. దానికి కూడా బండ వైజ్గా డబ్బులు అకౌంట్లో నమోదు చేస్తానంటున్నారు. ఇంకా పథకాలు అనేది ఇప్పుడు వాళ్ళు పేకల లోతు దింపేసి వెళ్ళిపోయారు ప్రభుత్వాన్ని. దాదాపు తాడి చెట్టు లోతులో గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థను కూల్చేసి వెళ్ళిపోయారు. మరి దాన్ని రికవరీ చేసుకుంటూ మళ్ళీ పథకాలన్నీ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మనకు ఆర్థిక పరిపుష్టి ఉంటేనే కదా మన పథకాలు ఇవ్వాలి. ఇచ్చిన పథకాలు అమలు చేయకపోతే అడగాల. ఒక సంవత్సర కాలం అన్నా ఆయనకి ఇవ్వకపోతే మరి వాళ్ళు చేసిన లోటుని పూడ్చుకుని కదా బయటకు వచ్చి మన పథకాలు ఇవ్వాలి ప్రజలకి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అమరావతి రాజధాని అవసరం లేదంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అమరావతి రాజధానికి 30,000 ఎకరాలు కాదు 35,000 ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షికి ఇదే జగన్మోహన్ రెడ్డి అడిగాడు. 35,000 ఎకరాలు చాలవని. ఆ తర్వాత 3 రాజధానులను ముక్కలు చేసి దాన్ని అస్తవ్యస్తం చేశాడు. మళ్ళీ ఇవాళ అమరావతి మీద విషప్రచారం చేస్తున్నాడు. అతనికి కావాల్సింది ఏంటంటే ఎవరైతే అమరావతికి నిధులు సమకూరుస్తున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి అమరావతి పోలవరం అవ్వకుండా ఉంటే ఈ ప్రజలు ఎప్పటికీ నా మీద ఆధారపడి ఉంటారు, అప్పుడు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి శాసించవచ్చని చూస్తున్నాడు. ఈసారి 2027లో పాదయాత్ర స్టార్ట్ చేస్తారంట, ప్రజలు ఆదరిస్తారంటారా? ఆయన పాదయాత్ర చేసినా పొంగి ధర్నాలు పెట్టినా కానీ ప్రజలు ఆదరించే స్థితిలో లేరమ్మా. వచ్చే 10-15 ఏళ్ల పాటు ఆయనకి అధికారం అనేది కళ.
థ్యాంక్ యూ సార్. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా ఉండేదంటే గుంతలు రోడ్లు తప్ప గుంతలు లేని రోడ్లు ఎక్కడా కనిపించే కాదు. ఏ రోడ్డుకి వెళ్ళినా ఆ గుంతలమయం తప్ప సాఫీగా ఉండే రోడ్డు ఒక్క చోట కనిపించాల. ఎందుకంటే ఏదైనా వర్షం కురిసిందనుకోండి, వర్షం కురిస్తే ఆ గుంతల్లో వాటర్ నిలబడిపోయి ప్రయాణికుల మార్గం వెళ్ళేటప్పుడు ఆ గుంతల్లో పడిపోయి కాళ్ళు చేతులు ఎరగొట్టినటువంటి సంఘటనలు బోలని వార్తలు మనం చూసాం గత 5 సంవత్సరాల్లో. ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రోడ్ల పరిస్థితుల గురించి శ్రద్ధ వహించి ముందు రోడ్లన్నింటి నిర్మాణాలన్నీ చేపట్టింది. ఈరోజున గుంతలు కనబడితే ఎమ్మెల్యేలను కూడా ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేపాటికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరుండి రోడ్ల పరిస్థితులు చూసుకోవడం, ఈ ఎమ్మెల్యేలు కాంట్రాక్టులని కాస్త మందలించి పని సరిగ్గా చేయకపోతే ఉపేక్షించేది లేదంటే కాంట్రాక్టులు క్లోజ్ చేస్తాం, మీ యొక్క క్యాన్సిల్ చేస్తామని చెప్పి కాంట్రాక్టులు బెదిరించేపటికి వాళ్ళు శుభ్రంగా రోడ్లు వేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎక్కడ చూసినా చూడండి ఒకసారి సాఫీగా ఉంటున్నాయి. ఈ రోజున ఈ యాక్సిడెంట్లు అనేది కొంత రేట్ అనేది తగ్గింది. గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే కేవలం ఈ ఒక్క సంవత్సరంలో ఈ యాక్సిడెంట్ ప్రాబ్లం సంబంధించి చాలా వరకు తగ్గింది. అంటే మనిషి ప్రాణానికి జగన్మోహన్ రెడ్డికి వాల్యూ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మనిషి ప్రాణం గురించి ఎంత శ్రద్ధ వహిస్తుందో చూడండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే పథకాలు ఇవ్వట్ల అవి లేవు ఈ లేవు అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప కనీసం నిత్యావసరాలకు సంబంధించిన విషయాలన్నీ కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఈ రోజున ప్రయాణించే ప్రయాణ మార్గాల్లో సరైన వసతులు తీసుకోవాలి కదా. ట్యాక్స్లు వసూలు చేసేస్తావు, రోడ్డు మీద వెళ్ళారనుకో ఆ ట్యాక్స్ అంటావు ఈ ట్యాక్స్ అంటావు, ఆ ట్యాక్స్లు కట్టాలి రకరకాల ట్యాక్స్లు కట్టాలని చెప్పి వాహనదారుడి దగ్గర నుంచి రకరకాలుగా ట్యాక్సుల రూపంలో దోచుకున్నావా తప్ప రోడ్ల పరిస్థితిని ఏనాడు పట్టించుకున్నావా? లేదు. మనకెందుకు అవన్నీ, మనం ఉంటే 5 ఏళ్ళు ఉంటారు, రేపొద్దున కూడా వస్తాడు వాళ్ళు చూసుకుంటారంటే వదిలేసావు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కనీసం నీకు చిత్తశుద్ధి అనేది లేక ఉంది కాబట్టి అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు మళ్ళీ రోడ్ల గురించి మాట్లాడతావు, డ్రైనేజీ వ్యవస్థల గురించి మాట్లాడతావు, అమరావతి రాజధాని గురించి మాట్లాడతావు, పోలవరం గురించి మాట్లాడతావు. ఏ హక్కు ఉందని నువ్వు చెప్పి నువ్వు మాట్లాడతావు? ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి పని జరుగుతుందంటే వార్చలేక నువ్వేం చేస్తావు? వెంటనే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా అబ్బే అదెందుకు ఇదెందుకు అది చేయాలి ఇది చేయాలని చెప్పి వెంటనే విషం కక్కేస్తావు అంతే. నువ్వు కక్కినటువంటి విషయాన్ని ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో మీకు సంబంధించిన టీవీ ఛానల్స్లో విస్తృత స్థాయిలో దాన్ని మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఉన్నది లేనట్టు లేదో అన్నట్టు క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలుగా పని పెట్టుకేసుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని ఒకసారి చూడండి. రోడ్ల పరిస్థితులే కానీ, డ్రైనేజీ వ్యవస్థలే కానీ, తర్వాత పథకాల విషయంలో కానీ, అభివృద్ధి పనులు కానీ ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంటే జరిగే పని జరగనీయకుండా అడ్డం పట్టేసి అది కాదు ఇది కాదు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా బురద జల్లే రాజకీయాలు చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 5 సంవత్సరాలు ఏం చేయగలిగారు ఆంధ్ర రాష్ట్రానికి? ఏది చేయలేదు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేసుకుంటూ వస్తుంటే పనులు ఎందుకు జరగకుండా అడ్డుపడతారు? మొన్నటి వరకంటే రైతుల కోసం ధర్నా అన్నారు, రైతులను మోసం చేసిన వాళ్ళు రైతుల కోసం ధర్నా చేయడం, కరెంటు బిల్లు ఛార్జీలు పెంచేసారని చెప్పి ధర్నాలు చేశారు. అసలు కరెంటు బిల్లు ఛార్జీలు పెంచింది ఎవరో? మీ హయాంలో కదా. ఉన్నది ఏంటో 500 వచ్చేది కరెంటు బిల్ని 700 800 వచ్చేటట్టు చేసింది మీ హయాంలో కదా. మళ్ళీ మీరు కరెంటు బిల్లు ఛార్జీల కోసం ధర్నాలు చేయడం. తర్వాత మీరేం చేశారయ్యా? ఉచిత ఇసుక గురించి కూటమి ప్రభుత్వం ఇస్తే మళ్ళీ ఉచిత రేట్లు పెంచేశారు, ఇదిగో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం ధర్నాలు చేయడం అదొకటే. వాలంటీర్ల కోసం ధర్నాలు అంటారు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ధర్నాలు అంటారు, విద్యార్థులు మోసం చేసాడని చెప్పి ధర్నాలు అంటారు. ఎందుకండి? మీరు 5 సంవత్సరాలు చేయలేక కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం విమర్శిస్తారని కేవలం అధికారులకు వచ్చే సంవత్సరం అయింది. రాబోయే రోజులు ఎంతకన్నా మెరుగైన పరిపాలన అందిస్తారు. కాస్త వేచి చూడండి. ఏం జరుగుద్దో ఏం జరగబోద్దో అన్నీ ఎదురు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసుకొని ఉన్నది లేనట్టు మాత్రం క్రియేట్ చేయకండి. రేపు భవిష్యత్తులో ఇంకా గట్టి దెబ్బే తింటారు మీరు ఇలా చేస్తే.